బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. అంకుశాపూర్ రైతుల సమస్యలపై డిఎఫ్ఓ సుశాంత్ ని కలిశారు. రైతుల భూమిని దున్నుకోకుండా అడ్డుకోవటంపై మాట్లాడారు. రైతులకు సాయం చేయాలని కోరారు. గ్రామస్తులంతా నిరుపేద కుటుంబాలని, వారు ఆహారం కోసమే పంటలు వేసుకుంటున్నారని చెప్పారు. అటవీ చట్టాల పేరుతో వారిని ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. సానుకూలంగా స్పందించిన డిఎఫ్ఓ గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్, ఈఎస్ఐ ఆసుపత్రిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అక్కడ వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించారు. డాక్టర్తో మాట్లాడి అక్కడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రాంతాల్లో మరి ముఖ్యంగా కాగజ్ నగర్ డివిజన్లో ప్రజలందరూ కూడా పోడు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సీజన్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. మరి వీళ్ళకి ఒకవైపు ఏమో రెవెన్యూ యంత్రాంగం పట్టాలు ఇచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో ఇది మా ఫారెస్ట్ భూమి అంటున్నారు. ఈ విషయం వల్ల ఈ రెండు డిపార్ట్మెంట్స్ మధ్య వల్ల ఏదైతే సమన్వయ లోపం ఉన్నదో దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడని రైతులు మరి వాళ్ళ ఉండే 1 ఎకరం 2 ఎకరాలకు మరి వాళ్ళు అవి చేసుకుంటేనే వాళ్ళకి ఇంట్లో బియ్యం వస్తాయి, ఇంట్లో పప్పు వస్తాయి, ఇంట్లో నూనె వస్తుంది, కట్టు నిండుతుంది. లేకపోతే మాత్రం మరి వలస కూలీలుగా మారే ప్రమాదం ఉన్నది, రోడ్ల మీద బిచ్చవెత్తే ప్రమాదం ఉంది. అయితే ఇటీవల కాలంలో కొంత అంకుశాపూర్లో ఫారెస్ట్ అధికారులకు అదేవిధంగా గ్రామస్తులకు కొంత ఘర్షణపూరితమైన వాతావరణం తలెత్తడం, దానివల్ల రైతులు కొంత ఇబ్బంది పడడం, రైతులు ఈరోజు పొలాల్లోకి పోలేకపోవడం, అలాంటి సమస్యలన్నిటి మీద కూడా మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నతాధికారి ఎవరైతే సుశాంత్ గారు ఉన్నారో సుశాంత్ ఐఎఫ్ఎస్ గారిని ఇవాళ మేము కలవడానికి వచ్చాం. మరి వారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రైతులకు ఏ కోశాన కూడా ఫారెస్ట్ అధికారులతో కొట్లాట పెట్టుకునే ఆలోచన లేదు. వాళ్ళ బాధ అంతా కూడా మేము తరతరాలుగా చేసుకుంటున్న ఈ భూమి మరి ఇది చేసుకోకపోతే మా పొట్టలు నిండవు, మా పిల్లలు ఆకలితో చచ్చిపోతారన్న భయమే ఉన్నది తప్ప